హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మనం సొరకాయ చేద్దామండి. పాలు పోసి ఏంటి జ్యోతి మళ్ళీ సొరకాయ తీసుకొచ్చింది పాలు పోసి మళ్ళీ చెప్తుంది అనుకుంటారేమో. పాలు పోసి సొరకాయ కూర చాలా బాగుంటుందండి. మేము బీరకాయ, పొట్లకాయ, సొరకాయ, ములక్కాయ, వంకాయల్లో కూడా పాలు పోస్తామండి. సేమ్ వీటిల్లో పచ్చి కొబ్బరి కూడా వేసి చేస్తామండి. చాలా బాగుంటుంది. ఇది మీ సొరకాయ మనకైతే ఇంత అవసరం లేదు. దీంతోనే సొరకాయ తప్పడం కూడా వేసుకుంటామండి. సగం కట్ చేసి ఈ ఆనియన్స్, ఈ ఎల్లిగడ్డ, ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకుని సొరకాయ పాలు పోసి కర్రీ చేద్దామండి. చాలా బాగుంటుంది అసలు. సొరకాయ పాలు పోసి, బీరకాయ పాలు పోసి మన ఛానల్లో ఉంది. ములక్కాయ పాలు పోసి, ఇంకా పొట్లకాయ పాలు పోసి, వంకాయ పాలు పోసి చాలా బాగుంటుంది. సొరకాయ కూడా చాలా బాగుంటుందండి. మేము చిన్నపిల్లలకి చిన్నప్పుడు కూడా కారం తగ్గించేసి ఎక్కువ పోసి పెట్టేవాళ్ళం. మాకు ఇప్పుడు అయితే మేము పచ్చికారం వేయట్లేదండి, మామూలు మన కారం వేసుకుంటాము. ఇది కట్ చేసి చూపిస్తానండి. కర్రీ వండుకునేటప్పుడు చూద్దాం. ఆయిల్ ఎక్కిందండి. మెంతులు, పాలల్లో ఉడికి బాగుంటాయండి. మాకైతే ఇష్టం, అందుకే నేను కొంచెం ఎక్కువ వేసాను. కొంచెం తగ్గించుకోండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్, కొంచెం పసుపు, ఇప్పుడు ఎదుగుతూ ఉండగానే రాక్ సాల్ట్ వేసుకుందామండి. మాకు సరిపడా వేసుకుంటున్నానండి. మీరు క్వాంటిటీ తగ్గించుకోండి. మేము కారం కానీ ఉప్పు కానీ, ఎందుకంటే సేమ్ క్వాలిటీ తీసుకోండి కదండి. కారం ఉప్పు మీరు చూసుకుని వేసుకోండి. ఇది కరేపాకు, కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు,
హైలో కాకుండా సిమ్లో కాకుండా మీడియాలో పెట్టుకుందామండి. మగ్గిద్ది. వాటర్ పొయ్యి అవసరం లేదు. ఒకసారి మళ్ళీ తిప్పుకుందామండి. దీనికి వాటర్ అవసరం లేదండి. మునక్కాయ కంటే ఏమైనా వాటర్ పోసాం కానీ మునక్కాయ ముక్క 70% వాటర్తో ఉడకాలండి. తర్వాత పాలలో ఉడకాలి. ఎట్లా కదండి సొరకాయలోనే వాటర్ ఎక్కువ ఉంటాయి కదా, మనం సిమ్లో పెట్టి మగ్గనింటిదేనండి. తర్వాత అడగంటుంది అన్నప్పుడు కారం వేసుకుని మళ్ళీ పాలు ఎక్కువ పడతాయండి. నేనైతే ఎక్కువ పోసుకుంటా. ఒకసారి చూసుకుందామండి. ఎల్లిగడ్డలు అది ఇట్లా పైన స్కిన్ తీసేసినవి వేసేసుకుందామండి. మా వారికి ఈ ఎల్లిపాయ కానీ ఇంత పెద్ద పచ్చిమిర్చి కానీ వచ్చిందా నాకు అయిపోయింది వచ్చినాక. అందుకే ఇవి తీసి పెట్టుకుంటానండి. పెద్దగా పచ్చిమిర్చి పెద్దగా కోస్తున్నారు అన్నారు కదా, రీజన్ అది. అందుకే నేను మిక్సీ కొట్టేసుకుంటా నాన్ వెజ్ కూరల్లో. దీంట్లో కూడా కొట్టేసేదాన్ని కానీ వేయట్లేదు. అందుకే పచ్చిమిర్చి వీళ్ళు డైరెక్ట్గా తింటలేదని పచ్చిమిర్చి కరివేపాకు కూడా మిక్సీ కొట్టేసేస్తాను. కరివేపాకు కొంచెం ఎండబెట్టి ఇప్పుడు డైరెక్ట్గా వేసేస్తున్నాను. పచ్చిమిర్చి అంటే ఎందుకో వాళ్ళ ఫ్యామిలీలో చాలా కోపం. వాళ్ళ మమ్మీ అసలు వేసేది కాదు. నేను వెళ్ళినాక నేను వాళ్ళ కూరగాయలు కూడా తక్కువ ఊర్లో వండుకునేది. వంకాయ, మునక్కాయ, బీరకాయ ఇవే తినేవాళ్ళు. ఎక్కువ ఊర్లో ఉంటారు కదా, నాన్ వెజ్ ఎక్కువ, ఎగ్స్. మేము కూడా అమ్మ ఇంట్లో కూడా నా సాయంత్రం పూట ఎక్కువ ఎగ్సే వండుతామండి. మూత పెట్టేసుకుంటాం. కారం వేసుకుందామండి. ఇట్లా మీడియంలో పెడదామండి ఒక 2 minutes. తర్వాత పాలు పోసుకుందాం. ఇప్పుడు పాలు పోసుకుందామండి. కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. ఇటువంటి పాలు ఇవైతే ప్యాకెట్ పాలు కాదండి, ఇక్కడ మేము పాలు తీసుకుంటాము. ఈ పాలు కూడా కాచి చల్లార్చిన పాలండి. మేగడైతే చాలా బాగా వస్తుంది మన ఇంట్లో ఊర్లో పాలులాగా.
ఇవి పాలు ఫ్రెష్ డైరెక్ట్ కొన్నాం కదండి, కొంచెం వాటర్ పోసి కాసాను మీగడ బాగా వస్తుందని. టూ 5 మినిట్స్ వదిలేద్దామండి సిమ్లో. అయిపోయిందండి సొరకాయ పాలు పోసి. నేను పాలు చిక్కని పాలనని డైరెక్ట్ గేదె పాలని కొంచెం వాటర్ వేసి కాసానండి. మీరు పాలు పని అలాగే పోసేసుకోండి. కాసి చల్లార్చినాక పోయిండండి, అంటే కొంచెం చల్లారినాక ఏడుబడిపోయకుండా పోసుకోండి. సొరకాయ పాలు పోసి ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ చేసి చెప్పండి. దీన్ని మళ్ళీ సర్వింగ్ బౌల్లో తీసుకున్నాక చూపిస్తానండి. అయిపోయిందండి, సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను. చాలా బాగుందండి. మీరు కూడా ఇలా చేసుకోండి. సొరకాయ పాలు పోసి, పాలంటే మీ ఇష్టం అండి, ఎల్లుల్లిపాయలు కూడా మీ ఇష్టం. మాకు ఇలా ఇష్టమని ఇలా వేస్తాను. పాలంటే మీ ఇష్టం అండి. సేమ్ అంతా ప్రాసెస్ ఇంతేనండి. ఇలాగ చేసుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అండి. ఇండియా తెలుగు రుచులు కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. మీ ఫ్రెండ్ మీ రిలేటివ్స్కి పంపించండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇండియా తెలుగు రుచులు అండి. ఉంటానండి, బాయ్.